హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా దసరా హాలిడేస్ ఇచ్చేసారంటేనే మనకి పిల్లలతో పడే బాధలు ఇంత అంతా కాదు. సో అందుకనేసి మా బాబుని ఉమెన్ చిల్డ్రన్ పార్క్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మాకు ఇంటి దగ్గరలో ఉంటుందండి. ఇది కుక్కట్పల్లిలోని బాలాజీ నగర్ ఏరియాలో ఉంటుంది. చూశారు కదా, పార్క్ అయితే చాలా నీట్గా ఉంది. పిల్లలకి ఒక పట్టాన ఏది కూడా నచ్చదు కదా. ఒక పనిలో ఎంగేజ్ చేసామంటే ఒక 5 to 10 minutes మళ్ళీ వెంటనే దాని నుండి డైవర్ట్ అయిపోతారు. మళ్ళీ వేరేది ఏదో కావాలి, కొత్తది ఏదో కావాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గటానికి, మనకి వాళ్ళ నుండి కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఈ పార్క్ బాగా పనిచేస్తుంది. ఒక ఔషధం వల్లే అని నేను ఈ పార్క్ తీసుకురావడం జరిగిందనమాట. డైలీ ఈ పార్క్ వస్తూ ఉన్నాము మేము. ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూసారా, కూర్చొని చక్కగా బాతాకాని వేస్తూ ఉన్నారు కదా. ఇక చిన్నపిల్లలతో మనం అటు ఇటు పరిగెత్తి మెంటల్గా ఫిజికల్గా అలసిపోతూ ఉంటాం. కొంచెం మనకి ఎనర్జీ గెయిన్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్కి రాక తప్పదు కదా. చూసారా, కిడ్డీ పార్టీ అంటారు కదా, కిడ్డీ పార్టీ పెట్టేసుకున్నారు, మాట్లాడేసుకుంటున్నారు, ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మనకి కొంచెం పనుల నుండి డైవర్ట్ అవ్వటానికి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వటానికి ఈ పార్కులు చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా మనం స్టేబుల్గా ఉండాలంటే ఇట్లాంటి ప్లేసెస్కి రాక తప్పడం లేదు మనకి ఈ మధ్య. సో గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి పనులు చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పార్కులు ఉంటేనే కదా మనం ఇంటి నుంచి కొంచెం బయటికి కదిలొచ్చేది. లేదంటే అస్తమాను ఆ ఫోన్లు, టీవీలు, సీరియల్స్ అని అవని ఇవని చూసుకోవడం సరిపోతాం. అంతేనా? ఇక పిల్లలకి ఇక చదువుకోరా అంటే నిద్ర వస్తుంది అంటారు, ఆడుకోరా అంటేనేమో ఎవరు లేరు కదా మమ్మీ, ఎట్లా ఆడుకోవాలి అని అంటారు. అందుకని ఈ పార్క్ అయితే బెస్ట్ ప్లేస్ అనిపించింది, ఇట్లా తీసుకొని వచ్చాను అనమాట. డైలీ ఇట్లా ఒక 1 hour 1.5 hour వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఎనర్జీ గెయిన్ అవుతాము. మళ్ళీ మనం బ్యాక్ టు మన వర్క్ అవుతూ ఉంటుంది కదా. అందుకని ఇలా. సో డైలీ కొంచెం ఎక్సర్సైజ్, వాకింగ్ హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి మా ఇంటి దగ్గర ఉన్న పార్కు. ఎట్లా ఉంది కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. పార్క్ వచ్చి మీ స్ట్రెంగ్త్ను పెంచుకోవడానికి, ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.